ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మహాగణుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణడానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయమందు నీ వాక్కును విని గ్రహించే కృప దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యములకు వెళ్దాం. 123వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఈ ఉదయకాల సమయాన నీవు నేను కన్నులెత్తి చూచేది ఎవరిని అంటే, మనం ఆరాధించుచున్న జీవము కలిగిన మనము జీవించడానికి కృప చూపుతూ ఉన్నటువంటి జీవము కలిగిన యేసయ్య వైపు నీవు నేను కన్నులెత్తి చూడాలి. అంటాడు, ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను అని దావీదు దేవుని స్తుతిస్తున్నాడు. దేవుని జనాంగమా, దేవుని ఎరిగి ఉన్నటువంటి బిడ్డగా, దేవుని ఎరిగి ఉన్న కుమారుడుగా కుమార్తెగా ఉన్న నీవు ఈ రోజున ఎవరి వైపు చూస్తూ ఉన్నావు? పొట్టుగుడ్డువాడు కూడా అంటాడు కదా, నిన్ను చూచే నేత్రము చూపు నాకు కావాలయ్యా. ఈ రోజున చాలామంది నేత్రాలు మూయబడి ఉన్నాయి. శారీరకంగా చూపు అనేది చక్కగా కనబడినా వారు నేత్రాలు ఆత్మీయంగా అవి మూయబడి ఉన్నాయి. అంటే పాపము చేత మూయబడి ఉన్నాయి, గర్వం చేత మూయబడి ఉన్నాయి, హెచ్చింపు చేత మూయబడి ఉన్నాయి. ఇదిగో పొగర పట్టిన మాటల చేత నేత్రాలు మూయబడి ఉన్నాయి. ప్రియ దేవుని జనాంగమ, ఈ రోజున ఈ ఉదయకాల సమయాన్ని ఆలోచించు ఒక్కమారు. నీవు చూచేది జీవము కలిగిన దేవుని వైపు అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. నువ్వు చూచేది జీవించుచూ ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి వైపు నువ్వు మర్చిపోవద్దు. నువ్వు చూచేది నిన్ను నడిపించుచున్న యేసయ్య వైపు అన్న సంగతి నువ్వేనాడు కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే ఆయన వైపు చూచుచున్న వారిని, ఆయన వైపు చూచున్న వారిని, ఆయన వైపు చూచుచు కనిపెడుతున్న వారిని ఏమాత్రం కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి. పొట్టుగుడ్డువాడు అడిగాడు, అతనికి చూపును దయచేశాడు దేవుడు. నీవు కూడా దేవుని సన్నిధిలో వాక్యానుసారమైన జీవితం కలిగి, భక్తితో నింపబడిన జీవితం కలిగి, వాక్య విధానమును తెలిసినటువంటి వ్యక్తివై, ప్రార్థన విధానమును తెలిసినటువంటి వ్యక్తివై నువ్వు నడిపించబడితే ఆయన వైపు నువ్వు చూడగలుగుతావు. ఆకాశం ముందు ఆసీనుడైన, ఆకాశం ముందున్న గొప్పవాడుండైనా, పరలోకం నుండి దిగువచ్చిచున్నటువంటి తన మహిమను విడిచిపెట్టి ఒక మనిషి కుమారుడిగా దిగువచ్చిచూ ఉన్నటువంటి మహిమ స్వరూపుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు చూడకపోతే, ఆయన వైపు నువ్వు కన్నులెత్తకపోతే జీవితం అనేది అగాధం లేక చీకటి చేత నింపబడుతుంది. సుంకరి అంటాడు, నీ తట్టు చూచుటకు నాకు ధైర్యం సాలదు అన్నాడు. నిజమే కదా. మరి ఎవరి వైపు చూస్తున్నావు? అధికారం వైపు చూస్తున్నావు, లోకం వైపు చూస్తున్నావు, డబ్బు, ధనం, ఆస్తులు అన్నిటి వైపు చూస్తూ ఉన్నావు. మరి ఎందుకు మోకరులు ఆయన వైపు చూడలేకపోతున్నావు? ఎందుకు మోకరులు దేవుని సన్నిధిలో కనిపెట్టలేకపోతున్నావు? ఎందుకు మోకరులు దేవుని సన్నిధిలో కనిపెట్టగలిగే బుద్ధి అనేది లేదు నీలో? మరి ఆలోచించి ఈ రోజున ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే పాపం వైపు చూడొద్దు, పాపం తలంపులొద్దు, దేవుని వైపు చూడు. ఆయనే నిన్ను ఆశీర్వదిస్తాడు. తగిన దినాన, తగిన సమయాన ఎందరూ నిన్ను నిందించి అవమానపరిచి గేలి చేశారో వారందరి మధ్య కూడా నిత్యమైన ఘనతను కలుగు చేస్తాడు దేవుడు. అతి కృప నీకు నీంచు వారికి సదాకాలం తోడేయండి నడిపించునుగాక. ప్రార్థన. జీవాధిపతి, నీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయం నీ మాట ద్వారా దర్శించినందుకు నీకు స్తోత్రాలు అయ్యా. నీ తట్టు చూడగలిగే భాగ్యమును మాకు దయచేయండి. ధనము వైపు, లోకం వైపు, లోకపు పాపం వైపు కాదయ్యా, కేవలం నీ తట్టు చూడగలిగే స్వభావమును మాకు దయచేయండి. తోడేయండి. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలం తోడయండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.